హాయ్ అండి, అందరికీ నమస్కారం. కార్తీక పురాణము 7వ భాగం అండి. మనం ఈరోజు చేయవలసిన పూజలు ఏమిటి, దాన ధర్మాలు ఏమిటి, ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. ప్లీజ్ అండి, ఒకే ఒక లైక్, మీరు చేసే ఒక లైక్ నాకు ఎంతో ఉపయోగపడుతుందండి. ఒక లైక్ చేయండి ప్లీజ్. 7వ రోజు శుద్ధ సప్తమి, సూర్యుని పూజించాలి. అందువల్ల తేజస్సు, ఆయుష్, ఆరోగ్యము వృద్ధి పొందుతుంది. నమిలి తినే పదార్థాలు ఉసిరి తినకూడదు. గోధుమలు, పట్టు వస్త్రాలు, బంగారము దానం ఇవ్వాలి. 7వ రోజు చేయవలసిన పారాయణము అంటే పూజా విధానము. శివకేశవుల అర్చన విధులు. జనక మహారాజా, ఈ కార్తీక మాసంలో చేసే పూజలకు, దానాలకు, హోమాలకు ఎలాంటి ఫలితాలు కలుగుతాయో తెలియజేస్తాను, ఆలకించుము. కార్తీక మాసము గురించి, దాని మహత్యము గురించి ఎంత వినినను తనివి తీరదు. ఈ మాసంలో శ్రీ మహావిష్ణువును సహస్ర కమలములతో పూజించిన వారి ఇంట లక్ష్మీదేవి స్థిరముగా ఉండును. తులసి దళములతో కానీ, బిల్వపత్రములతో కానీ సహస్రనామ పూజ చేసిన వారికి జన్మరహిత్యము కలుగును. కార్తీక మాసమునందు ఉసిరి చెట్టు క్రింద సాలగ్రామమును ఉంచి భక్తితో పూజించిన వారికి కలుగు మోక్షము ఇంత అంత అని చెప్పేంత కాదు. అదేవిధముగా బ్రాహ్మణులకు కూడా ఉసిరి చెట్టు క్రింద భోజనము పెట్టి తాను తినినచో సర్వ పాపములు హరించిపోతాయి. ఈ విధముగా కార్తీక స్నానములు, దీపాదానములు చేయలేని వారు ఉదయము, సాయంకాలము ఏ దేవాలయానికైనా వెళ్ళి భక్తితో సాష్టాంగ నమస్కారము చేసిన వారి పాపములు కూడా నశించును. ధనవంతులు శివకేశవుల ఆలయములకు వెళ్ళి భక్తితో దేవ అర్చనలు, హోమాలు, దాన ధర్మములు చేసి అశ్వయోధ పూజ చేసినంత ఫలము దక్కుతుంది. వారి పితృదేవతలకు కూడా వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది. శివాలయమున కానీ, విష్ణు ఆలయమున కానీ జెండను ప్రతిష్ఠించిన యమకింకరలు వారి దగ్గరకు రాలేరు. సరికదా, పెనుగాలికి ధూళి రాసులు ఎగిరిపోయినట్లే కోటి పాపాలైనా పటాపంచలైపోతాయి. ఈ కార్తీక మాసంలో తులసి కోట వద్ద ఆవు పేడతో అలికి వరిపిండితో శంకుచక్ర పద్మ ఆకారముల ముగ్గులు పెట్టి నువ్వులు ధాన్యం పోసి వాటిపై ప్రమిదలు ఉంచి దానిలో నిండుగా నువ్వుల నూనె పోసి ఒత్తివేసి వెలిగించాలి. ఈ దీపము రాత్రింబవళ్ళు ఆరకుండా అలా వెలుగుతూనే ఉండేదా చూసుకోవాలి. దీనినే నందాదీపము అంటారు. ఈ విధంగా నందాదీపం వెలిగించి నైవేద్యము పెట్టి కార్తీక పురాణము చదువుతూ హరిహరులు సంతోషించే ముక్తిని ప్రసాదిస్తారు. కార్తీక మాసంలో ఈశ్వరుని జిల్లేడు పూలతో పూజించిన ఆయుష్ వృద్ధి కలుగును. సాలగ్రామమునకు ప్రతిరోజు గంధముతో అలంకరించి తులసి దళములతో పూజించాలి. ధనము, బలము కలిగి ఉండి కార్తీక మాసంలో పూజ మొదలైనవి చెయ్యని మానవుడు మరుజన్మలో కుక్క జన్మము ఎత్తి తిండి దొరకక ఇంటింటా తిరిగి కర్రలతో దెబ్బలు తింటూ కడుపు కాలి అన్నమో రామచంద్ర అంటూ దిక్కులేని నీచ స్థితిలో మరణిస్తాడు. కావున కార్తీక మాసము నెల రోజులు పూజలు చేయలేని వారు ఒక్క సోమవారమును భక్తితో శివకేశవులను పూజించిన మాస ఫలము వారికి దక్కుతుంది. కార్తీక శుద్ధ పాడ్యమి, పౌర్ణమి, అమావాస్య ఈ రోజులలో ఉదయం పూట స్నానం చేస్తే చాలు. నెలంతా చేయలేని శక్తిహీనులకు పూర్ణ ఫలము వస్తుంది. ఆ విధముగా కూడా చేయడానికి శక్తి లేని వారు ఆ నెలంతా భక్తిగా కార్తీక మహత్యం వింటే స్నానం చేసినంత ఫలం వస్తుంది. కార్తీక దీపం చూసి సంతోషించి మొక్కేవాణ్ణి పాపాలు పోతాయి. విష్ణు పూజ చేసి పరులకు త్రికరణ శుద్ధిగా తోడ్పడేవాడు స్వర్గ సుఖం పొందుతాడు. శ్రీ మహావిష్ణువును గంధ పుష్పాదులతో ఆరాధించే వారికి వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది. శ్రీహరి సన్నిధానంలో సాయంకాలము పురాణ పఠనం, శ్రవణం చేసేవారు వైకుంఠవాసులైతారు. విష్ణువు యందు జపం చెయ్యని వాడు 7 జన్మలు కుక్కగా పుడతాడు. కార్తీక మాసములో సాయంకాలము దేవాలయంలో స్తోత్రపారాయణ చేసేవారు కొంతకాలం స్వర్గంలో సుఖించి తరువాత ధ్రువమండలానికి వెళ్ళి సుఖంగా ఉంటారు. కనుక ఓ రాజా, నీవు కూడా ఈ వ్రతము ఆచరించి
తరింపుము అని చెప్పాడు. స్కంద పురాణము 7వ భాగం అండి.